హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ టు సరిత ఫ్యాషన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని పూర్తి వివరంగా ఎలా కట్ చేయాలనో మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఫస్ట్ మనము బ్లౌజ్ లెంత్ తీసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ ఎలా తీసుకోవాలంటే భుజం పై నుంచి పట్టుకోవాలన్నమాట టేపుని. మనకి షోల్డర్ వస్తుంది కదా, ఆ షోల్డర్ దగ్గర నుంచి వెనక కింది వైపు బ్లౌజ్కి వెనక డాట్లు వేస్తాం కదా జాకెట్, ఆ డాట్ దగ్గరికి స్ట్రైట్గా పట్టుకుంటే ఇదే అండి బ్లౌజ్ యొక్క పొడవు. అది ఎంత ఉందో చూసుకోండి. ఈ బ్లౌజ్ పొడవు 14 ఉందండి. 14 అంటే కిందకి హాఫ్ ఇంచు ఖర్చుకి, పైన హాఫ్ ఇంచు కుట్టుకి పోతే మనం మొత్తం 15గా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి 15 ఇంచులు పొడవు పెడుతున్నా వెనక వైపు. నెక్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచులు, ఆర్మ్ హోల్ 6 ఇంచులు. ఈ నెక్ లెంత్ ఆర్మ్ హోలు దాదాపు ఒక వయసు వారి నుంచి మీడియం సైజు ఉండే వాళ్ళందరికీ ఇవే కొలతలు వస్తాయండి. ఇప్పుడు బాడీ లూజు. బాడీ లూజు నాకు ఎంత వచ్చింది? 18 ఇంచులు వచ్చింది. 18 ఇంచుల్ని సగానికి మడతేస్తే 9 ఇంచులు. సో ఈ బ్లౌజ్ యొక్క బాడీ లూజు 9 ఇంచులు. చూడండి, నేను అక్కడ 9 ఇంచులకి మార్కు పెడుతున్నాను. 2 ఇంచులు మనకి ఎక్స్ట్రా కుట్లలోకి మార్జిన్ తీసుకుంటాము. అప్పటికి మొత్తం మీద 11 ఇంచులు బాడీ లూజ్ తీసుకున్నాను. చంక రౌండ్కి డీపు 1.5 ఇంచు డీప్ తీసుకుందాము. మెల్లగా ఒక కర్వ్ లాగా ఒక లైన్ గీద్దామండి. ఆ రెండిటి లైన్ల మధ్య ఇది చంక రౌండ్ అన్నమాట. ఈ కింద ఫ్రంట్ భాగం కట్ చేసేటప్పుడు 1/2 ఇంచు డౌన్లోకి తీసుకోవాలి. రెండున్నర ఇంచులు, అలాగే 3 ఇంచులు షోల్డర్ వస్తుంది. 2.5 ఇంచులు మనం మెడకి నెక్ రౌండ్కి మెడ లోతు తీసుకుంటాము. ఈ వెనక వైపు డీప్ చూద్దాం. చూడండి, బ్లౌజ్ని ఇలా రెండిటికి ఫోల్డ్ చేసి సగానికి మడతేసి పట్టుకుంటే ఆ కింది వైపు నుంచి వచ్చే భాగం మనం బ్యాక్ నెక్ డీప్ తీసుకుంటాము. ఇక్కడ 4.5 ఇంచులు వచ్చింది. 4.5 ఇంచులకి ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటే 4.25 ఇంచు పెడుతున్నాను నేను. వెనక వైపు మెడలోతు ఇలాగే తీయాలండి ఎవరికైనా, అప్పుడు కరెక్ట్ కొలత వస్తుంది వాళ్ళ బ్లౌజ్ ఆల్తీ ప్రకారము. ఇప్పుడు టోటల్గా 10 ఇంచులు వచ్చేసింది మనకు పైనుంచి కొలత తీసుకున్న. ఇంకా మళ్ళీ 2.5 ఇంచు డీప్ పెట్టండి. పైనుంచి కిందికి ఒక లైన్ లాగా గీసుకుందాము. ఇక్కడ రౌండ్ ఎవరికి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ యూ షేప్ రౌండ్ తీస్తున్నాను. కొంచెం వెడల్పుగా వస్తుంది, బ్రాడ్ లైన్గా ఉన్నట్లుంటుంది. యూ షేప్ రౌండ్ కర్వ్ తీసేస్తే సరిపోతుంది అంతే. కటింగ్లో మనం కొంచెం కర్వ్ తీసాం, ఎక్కువ కర్వ్ రాదండి ఇక్కడ ఈ యూ షేప్ రౌండ్కి. మనం కత్తెరతో కటింగ్ చేసుకున్నప్పుడే అక్కడ ఒకే కటింగ్లో కర్వ్ నీట్గా తిప్పాలి, ఇలా అన్నమాట.
ఇలా మన బ్యాక్ పార్ట్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్తో మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాము. ఇప్పుడు ఎవరికైనా స్ట్రైట్ కటింగ్ కావాలనుకున్న వాళ్ళకి మనం బ్యాక్ పార్ట్ని ఇలాగ పెడతాము, స్ట్రైట్గానే పెట్టి కట్ చేస్తాము. క్రాస్ కటింగ్ అలవాటు లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి స్ట్రైట్ కట్ ఇలా తీసుకోవాలి. అదే క్రాస్ కట్ అంటే బ్లౌజ్ని బ్యాక్ పీస్ని ఇలా క్రాస్గా వేయాలన్నమాట. బ్లౌజ్ మీద వేసి వెనక 2 ఇంచులు మనం షేప్ బెల్ట్ కోసం అండి దాన్ని మడతేసుకుంటాము. ఇప్పుడు మనం బ్యాక్ పీస్ని పెట్టి దాని చుట్టూ ఒక మార్క్ వేసుకుంటూ వస్తామన్నమాట. ఇలా వేయండి, ఒక అప్రాక్సిమేట్ మార్క్ అన్నమాట ఇది. ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ముందు వైపు ఫ్రంట్ పార్ట్ లోతు కూడా కావాలి కదండి, పొడవు ఎంత కావాలి ఏమని, అప్పుడు ఎలా తీసుకుంటారో చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా ముందు వైపు భుజం దగ్గర పట్టుకొని వెనక క్రాస్ బెల్ట్ దగ్గర ఒక డాట్ వస్తుంది కదా, దాన్ని పట్టుకొని లెంత్ తీసుకోవాలి. ఇక్కడ 13 ఇంచులు వచ్చేసింది. పదమూడు ఇంచుల దగ్గర ఒక లైన్ గీసుకొని మార్క్ వేసుకుందాము. ఇప్పుడు దీని తర్వాత మనము ఫ్రంట్ నెక్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇలా బ్లౌజ్ ఇలా పరుచుకునేసి ఆ రౌండ్ దగ్గర టేప్ ఇలా మడత పెట్టారంటే ఎవరి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో అయినా మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను కొలతేసాను కదండి, 6 ఇంచులు వచ్చేసింది. సో నా ఫ్రంట్ మెడ లెంత్ 6 ఇంచులు. ఈ 6 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసుకోండి. కొంచెం అలా లోపలికి వచ్చినట్లు వచ్చి చిన్న కర్వ్ లాంటిది ఏదైనా కటింగ్ లాగా ఇస్తే షేపు నీట్గా కూర్చుంటుంది. ఫ్రంట్ మెడ కూడా ఇలా ఇవ్వండి. ఇక్కడ 1.5 ఇంచుల దగ్గర మార్కు పెట్టుకోండి కింది నుంచి. ఇది మనం క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేదానికి. కింద 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కు పెట్టుకొని ఈ 2 లైన్లని క్రాస్గా కలపండి. వెనక ఒక 1/2 ఇంచు లోతు పైకి తీద్దాం. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు చంక డీప్ కోసం మార్క్ వేసుకుంటున్నామండి. ఇట్లా డీప్ మార్క్ వేసుకొని కట్ చేసుకోవడం వల్ల చంక దగ్గర ముడతలు రావు. మనం వేసుకున్న మార్క్ బడి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాము. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చిందండి, చూడండి. ఇప్పుడు మనం దీనికి డాట్స్ ఎక్కడెక్కడ వేయాలనో చిన్న మార్కు పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ అన్నా కదా, అక్కడ ఒక మార్కు పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కు పెట్టేసుకుందాము. ఈ రెండింటి మధ్యలో చిన్న కచ్ ఇవ్వండి కత్తెరతో. అలాగే ముందు వైపు కూడా మనం రెండింటిని సమానంగా పట్టుకొని అక్కడ ఒక చిన్న కటింగ్ పెట్టుకోండి. అక్కడ డాట్ వేసుకోవాలి. చూడండి,
అవి రెండు సమానంగా పట్టుకోవాలి. మధ్యలో చిన్న కట్ పెట్టుకోండి. ఒక 1.5 ఇంచు వరకు డాట్ మార్క్ వేసుకోండి. ఈ లెంత్కు మనం డాట్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మూడో వైపు నుంచి చంక వైపుకు ఒక లైన్ గీసుకోండి. ఇది చంక దగ్గర వేసుకునే డాట్ లైన్. చూడండి మధ్యలో షేప్ ఎలా వచ్చిందో 3 డాట్లకి మనం ఒక లైన్ గీసిన చిన్న ట్రయాంగిల్ షేప్ రావాలి. అలా వచ్చినప్పుడు డాట్ పర్ఫెక్ట్గా కుదిరినట్లు మన బ్లౌజ్ వేసుకున్నా కూడా షేప్ నీట్గా కూర్చునేస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం. చూడండి నేను హ్యాండ్స్ని 4 పొరలుగా తీసుకున్న క్లాత్ మన ఆల్తీ బ్లౌజ్ పెట్టండి. ఇది వచ్చేసి 11 ఇంచులు ఉంది బ్లౌజ్ లెంత్. నేను కింద మడుపుకి పైన కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. 11.5 తీసుకున్నాను. అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీయండి. అట్లే కింద ఒక 2.5 ఇంచులు మార్క్ వేసుకోండి. ఈ చంక డౌన్ 2.5 ఇంచులు డౌన్ తీసుకుంటే మనకి కింద చంక పర్ఫెక్ట్గా కూర్చునేస్తుంది. అక్కడ ఒక 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచుల వరకు స్ట్రైట్ లైన్ గీసుకొని ఆ తర్వాత నెమ్మదిగా డౌన్కి రావాలి. అలా నీట్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు అలాగే పెట్టుకొని ఇక్కడి నుంచి అలాగే స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఈ పీస్ ఎప్పుడైనా మనకి చంక పీస్ తక్కువ వచ్చిందనుకోండి, ఈ పీసులు అలాగే పర్ఫెక్ట్గా జాయింట్ చేసుకోవడానికి కుదురుతాయి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ తీసుకుందామండి. క్రాస్ బెల్ట్ బ్లౌజ్ కొలత పెట్టుకోండి. ఎవరి క్రాస్ బెల్ట్ వస్తుందో చూద్దాము. ఇక్కడ నేను 11 ఇంచులు తీసుకుంటున్నానండి. ఒక మార్క్ వేసుకుందాం, ఒక లైన్ గీసుకొని. అలాగే క్రాస్ బెల్ట్ ఎక్కడుంది, నాకు 3 ఇంచులు ఉంది. సో 3 ఇంచులకు కానీ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ తీసుకుంటున్నా కుట్లల్లోకి. కింద 2.5 ఉందండి, కింద 3 తీసుకుంటాను. ఆ రెండింటిని కలుపుతూ ఒక కర్వ్ లాగా లైన్ తీసుకుందాము. ఇదేంటి క్రాస్ బెల్ట్. ఇవి వచ్చి హుక్స్ పట్టికండి. నేను క్లాత్ కట్ చేసుకుంటున్నాను. నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి ఒక పీసు. ఇక్కడ క్రాస్గా తీసుకుంటున్నాను క్లాస్. నెక్ పీస్ కండి, హెమ్మింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. దీనికి ఎప్పుడైనా సరే మనం రౌండ్ నెక్ పెట్టుకున్న వాళ్ళు క్రాస్గా మాత్రమే తీసుకోవాలి. అదే మామూలుగా స్క్వేర్ నెక్లు, స్టార్ నెక్ పెట్టుకున్న వాళ్ళు స్ట్రైట్గా తీసుకోవచ్చు పీసు. ఇలా కట్ చేసుకొని ఇవన్నీ జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవ్వండి మనం కట్ చేసి పెట్టుకున్న పీసులన్నీ ఇందాక ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు మనము శారీ బ్లౌజ్ కట్ చేద్దాం. ఈ లైనింగ్ని తీసుకొనేసి
శారీ బ్లౌజ్ పరుచుకున్నానండి నేను. లైనింగ్ ఇలా సెట్ చేసేసుకొని ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా కోసం ఎలా పెట్టాలనేది చూపిస్తున్నా. ఫ్రంటు, బ్యాకు, హ్యాండ్స్, క్రాస్ బెల్ట్. ఇవన్నీ ఇలా పెట్టుకొని మనం నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ ప్యాట్ పెట్టానండి నేను. ఎప్పుడైనా సరే శారీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకుందాము. ఆ తర్వాత మనం శారీ బ్లౌజు, లైనింగ్ బ్లౌజ్ అటాచ్ చేసుకున్నాక ఆ ఎక్స్ట్రా ఏవైతే ఉందో దాన్ని కట్ చేసుకోవచ్చు. బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ కూడా ఇలా క్రాస్గా పెట్టేసి ఒక హాఫ్ ఇంచు క్లాత్ వదులుకుంటూ కట్ చేసుకుందాము. పైన బ్లౌజ్ జరగకుండా మనం చేయి సపోర్ట్ పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకుంటే క్లాత్ జరగదండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ని ఇలా 4 మడతలుగా వేసుకుందాము. క్లాత్ని మన లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అది పైన పెట్టేసి ఇది కూడా అంతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకుందాం. మనం చంక పీస్ ఏదైనా పడుతుందేమో అని దీనికి కూడా క్లాత్ ముందే కట్ చేసి పెడుతున్నానండి. అటాచ్ చేసుకోవచ్చు మనము. అంతే. క్రాస్ బెల్ట్ కూడా తీసి పెట్టుకుంటాము. మీకు అందరికీ ఈజీగా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సరిత ఫ్యాషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.